పోయేటప్పుడు వాటర్ అడిగి కాళ్ళకు బాటిల్ పెట్టిండ్రు ఆయనకు. ఇదంతా కాలింది కదా, ఈ బాటిల్ పెట్టుకున్నాడు కాళ్ళకు. వాళ్ళ డాక్టర్లు వచ్చిండు మా ఎంబటి. అయితే మంచినీళ్ళు నాకు మంచినీళ్ళు అంటాడు. అదే డాక్టర్స్ వద్దమ్మా వాటర్ పోయొద్దు, ఆయనకు గ్లూకోజ్ ఎక్కుతున్నాయి కదా, మంచిలు తాపియొద్దు అని అంటే నేను కూడా వద్దండి, మంచినీళ్ళు తాగితే అది వేడి తాగొద్దట, మీకు గ్లూకోజ్ ఎక్కుతున్నాయి, వద్దు ఆడిపోయినాక తాపిస్తుంది. నేనంటే నాకు దుప్ప బాగా అవుతుంది సార్, నాకు కొన్ని మంచినీళ్ళు పోయాను డాక్టర్ అడిగితే లే శంకర్ అన్నాను. మాట్లాడిండు. కొన్ని మంచినీళ్ళు నాకు వస్తుంది అంటే ఒక కవర్ తీస్తా ఉమ్మిండు. ఉమ్మినాక నాకు కొన్ని వాటర్ పోయిన కొన్ని మంచినీళ్ళు నాకు దూపా అంటాడు ఆయన. 2-3 సార్లు 4-5 సార్లు అన్నాడు దూపా అని. ఆ డాక్టర్ ఏమో వద్దమ్మా పొయ్యకు, మీరు అంటే వద్దు తాగకు, ఇంటికి పోయినా నేను హాస్పిటల్ పోయినాక దాపిస్తావా అంతలా అవుతా అని చెప్పిన. ఇక ఇటు పొరతాడు అటు పొరతాడు, నొప్పికి భరించలేక అటు ఇటు బొర్రి కాళ్ళు అటు ఇటు ఆడిస్తే పాప డాక్టర్లు కాళ్ళు ఇట్లా అనగబట్టి వద్దు శంకర్ అన్నాను అట్లా చేయకు, సాపుగా పడుకో అంటే ఇటు తిరుగుతాడు అటు తిరుగుతాడు, మంట తాపుకోలేక అటు ఇటు తిరుగుతాడు. నాకు భయం అయింది బాగా. తీసుకోపోతే ఆడ టీమ్స్కు రాసిళ్ళు వాళ్ళు. అంతే అప్పటికే అంటున్నారు వాళ్ళు, ఆయనకి 81% కాలింది, డౌటే అంటే వాళ్ళేమంటున్నారు ఆయన మంచిగానే ఉన్నాడు, ఏం కాదు కొంచెంతే కాలింది, హాస్పిటల్కి వేసుకుపోతే ట్రీట్మెంట్ బాగుంటుంది నిమ్స్లో తీసుకుపోండి అని నిమ్స్కు రాసిండ్రు.